ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయనతో కలిసి మాటలు ధ్యానించే భాగ్యం మనకు దొరకటం అదృష్టం. ఈ సమయం అనేకులకు లేదు, దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది కేవలం ఆయన కృప మాత్రమే. ఈనాటి లేఖన భాగంలో చేయకూడని సహవాసం అనేది మానవ జీవితాలలో చాలా ప్రభావితం చేస్తుంది. మా జిల్లాలో చెప్పే ఒక సామెత ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారట. మా గోదావరి జిల్లాలో చెప్పేటటువంటి ఈ సామెత 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారట. నిజమే. ఎందుకని అడిగితే సహవాసం అంత ప్రభావితం చేస్తుంది. ఒక బొగ్గులు చూడండి, కొన్ని బొగ్గులను తీసుకుని ఒక నిప్పుని దానికి జోడిస్తే కొంత సమయంలోనే ఆ బొగ్గులన్నీ నిప్పుతో కలిగిన సహవాసాన్ని బట్టి నిప్పులుగా మారిపోతాయి. అవునా కదా? కాదనలేని సత్యం. బొగ్గులు నిప్పులుగా మారాయి, చల్లని స్థితి వేడిగా మారింది, నల్లని రూపం ఎర్రగా మారింది. వాటి రూపం మారింది, పేరు మారింది, గుణం మారింది. అంటే సహవాసం అనేది అలాంటి అద్భుతాన్ని చేస్తుంది. అద్భుతం. అయితే ఈరోజు ఎలాంటి సహవాసాలు మన జీవితాలకు మేలైనవి? సహవాసం ఎందుకంటే మానవ జీవితాలలో బంధాలు చాలా విలువైనవి. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్త, మామ ఇలాంటి బంధాలు చాలా విలువైనవి. ఎందుకు అని అడిగితే ఈ బంధాలన్నీ దేవుని వలన కలుగుతాయి. అక్కడ మనకు ఆప్షన్ లేదు. అమ్మ ఆప్షన్ లేదు మనకి, నాన్న ఆప్షన్ లేదు మనకి, అన్న ఎన్నిక లేదు మనకి, చెల్లి ఎన్నిక లేదు మనకి, అక్క ఎన్నిక లేదు మనకి. ఇవన్నీ ఆయన అనుగ్రహించాడు, మనం ఆమోదించాలి అంతే. ఆయన అనుగ్రహించాడు, మనం అంగీకరించాలి లేక ఆమోదించాలి. బంధాలు విలువైనవి. ఇవి దేవుని చేత అనుగ్రహించబడ్డాయి. బంధాలు కాపాడుకోవడంలో చాలా జాగ్రత్త అవసరం. ఎలా అంటే బంధాలకి మనం తినే గిన్నెలకి కొంచెం వ్యత్యాసం, దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు బంధాలన్నీ ఎలా ఉన్నాయో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పూర్వకాలానికి వెళితే మనం తినేటప్పుడు వెండి, బంగారపు గిన్నెలు వాడారట. వాటిని తిరిగి భద్రపరుచుకున్నారు, విలువైనవిగా ఇచ్చారు. అలాగే మనుషుల మధ్య బంధం కూడా అంతే విలువైనది, అంత విలువైనవిగా ఉన్నాయి. ఆ కాలక్రమంలో బంధాలు ఎలా ఉన్నాయి అని అడిగితే ఇత్తడి, తర్వాత అల్యూమినియం, స్టీల్ లాంటి ప్లేట్లు వచ్చాయి. అవి కూడా పర్వాలేదు, అంతగా నాణ్యత లేకపోయినా విలువైనవి కాకపోయినా వాటిని కూడా భద్రపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే బంధాలకి కొంచెం విలువ తగ్గినా అవి కూడా నిలకడగా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆ తర్వాత కాలం వచ్చేసరికి గాజు ప్లేట్లు, పింగాణీ ప్లేట్లు వచ్చాయి. వీటి విలువ చూడండి, అవి దగదగా మెరుస్తూ ఉన్నాయి. చేజారితే పగిలిపోతాయి, ఇక అతుక్కో. చేజారితే పగిలిపోతాయి, ఇక అతుక్కో. అంటే బంధాలు శుతిమెత్తనైనవి. ఇప్పుడు మన కాలానికి వచ్చేసరికి అంతా డిస్బాజులేగా, యూజ్ అండ్ త్రోయేగా. ఇప్పుడు బంధాలన్నీ ఎలా ఉన్నాయి? అవసరానికి వాడుకుని వదిలేయడమే. అది ఏ బంధమైనా ప్రేమైన వారిలారా జ్ఞాపకం చేసుకోండి, అవసరాలలో వాడుకునేది బంధాలు కాదు. అది ఏ స్థితిలోనైనా ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి దేవుడిచ్చిన బంధాలు. ఆ బంధాలు విలువైనవిగా చూడండి. అయితే స్నేహితులు అనేది దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. సహవాసంలో స్నేహితులని మనం ఎన్నుకోవచ్చు. మనకి నచ్చిన వాళ్ళని, మనకు సరిపడిన వాళ్ళని, మన ఆలోచనకి సరిపడ్డ స్నేహితులని మనం ఎన్నుకోవచ్చు. స్నేహితుల దగ్గర మనకు ఎన్నిక ఉంది, మనకు అవకాశం ఉంది. కానీ బంధాల దగ్గర అవకాశాలు లేవు. ఇప్పుడు మనం ఎన్నుకునే స్నేహితులే మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. ఎందుకు అని అడిగితే ఉదయం లేచిన తర్వాత మన ఇంటిలో 2-3 గంటలు ఉంటే మనం ఎన్నుకున్న స్నేహితులతో 7-8 గంటలు ఉంటాం. అంటే ఎంత వ్యత్యాసం ఉంది? జన్మనిచ్చిన అమ్మా నాన్నలతో 2-3 గంటలే గడుపుతాం.
కానీ మనం ఎన్నుకున్న స్నేహితులతో గంటల కొలది కాలం గడుపుతాం. కాబట్టే స్నేహం అనేది మన జీవితాలలో చాలా ప్రభావితం చేస్తుంది అనేది కాదనలేని సత్యం. అప్పుడప్పుడు అంటారు, ఇదిగోనండి మా వాడు వాడి జత పట్టండి, మా వాడు వాడి జత పట్టండి, మరి వీళ్ళ అబ్బాయి నోట్లో ఏలు పెడితే కొరకుడు, వీడు అమాయకుడు. ఇక్కడ మనం ఆలోచించాలి, సహవాసం అనేది ఎన్నిక. ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి అంటే చేయకూడని సహవాసం ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి వాళ్ళతో సహవాసం మనం చేయకూడదు అని అడిగితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21 ద్రాక్షారసము త్రాగువారుతోనైనను మాంసము హెచ్చుగా తినువారుతోనైనను సహవాసం చేయకు. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తులు చింపెరు గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇక్కడ 3 రకాల సహవాసాలు చెప్పాడు. కానీ ఈరోజు మీకు 4 సహవాసాల గురించి మాట్లాడదాం. ఇక్కడ 3 రకాల సహవాసాలు. ఒకటి త్రాగుబోతుల సహవాసం. ద్రాక్షారసము త్రాగువారితో, మద్యము తాగువారితో మనం సహవాసం చేయకూడదు. ఈ రోజున మన కల్చర్ ఎలా మారిపోయిందని అడిగితే మనకి సాంప్రదాయమైన పండగలు లేవు. ఎక్కడ చూసినా పండగలు ఏంటంటే పుట్టినరోజులు. ఇక్కడ వాళ్ళు వీళ్ళనే తారతమ్యం లేదు. చాలాసార్లు సాంప్రదాయాలు మారిపోయినాయి, సంస్కృతి మారిపోయింది అని గొల్లుమని గోలెట్టడం తప్ప వాళ్ళు కూడా జరిగేది అదే. మన జీవితంలో పుట్టినరోజులే పండగలు అయ్యాయి మనకి. ఇప్పుడు పుట్టినరోజు పార్టీల్లో ఉన్నదంతా ఏంటి? మద్యమేగా, మత్తేగా, మాంసమేగా. మద్యం అనేది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. 23వ అధ్యాయం 29 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడం, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి. ఈ మాటలు, ఈ ప్రశ్నలన్నీ ఒకసారి చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి అని అడిగితే 30వ వచనంలో ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. అంటే మద్యం తాగేవానికి శ్రమ కలుగుతుంది, మద్యం తాగేవానికి దుఃఖం కలుగుతుంది, మద్యం తాగేవానికి జగడాలు వస్తాయి, మద్యం తాగేవానికి మనసులో మనోవేదన కలుగుతుంది, మద్యం తాగేవానికి హేతువు లేని గాయాలు తగులుతాయి, కారణాలు లేని దెబ్బలు తగులుతాయి, మద్యం తాగేవానికి మందదృష్టి వస్తుంది. అంటే మద్యం తాగేవానితో ఎందుకు స్నేహం చేయకూడదు అని అడిగితే ఇవన్నీ సంప్రాప్తిస్తాయి. అంటే మద్యం తాగడం అనేది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మద్యం తాగినప్పుడు ఒక్క క్షణం ఆనందాన్ని కలిగిస్తుందేమో కానీ జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగులుస్తుంది. నలుగురితో కలిసి షేర్ కొట్టి మందు తాగడం బాగానే అనిపిస్తుంది. కానీ దాని ఫలితార్థం ఏంటంటే ప్రాణాపాయమే. ఎన్ని కుటుంబాలు చీకటమయమవలేదు, ఎందరి తల్లుల గుండెలు పగిలిపోలేదు, ఎన్ని తాలిబొట్టులు తెగిపోలేదు ఈ వ్యసనానికి లోనై. ఎంతమంది పిల్లలు అనాథులై రోడ్డు మీద పడలేదు, ఎంతమంది ఇల్లాలలు వేశ్యలు కాలేదు. ఈ రోజున ఇంతగా పాడు చేస్తున్న ఈ మద్యం బానిసలతో స్నేహం అవసరమా నీకు? ఆలోచించు. మద్యం నీకు అవసరమా? ఆలోచించు. మానవ జీవితంలో ప్రేమైన వారులారా, మత్తుకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళని అనేకులను చూస్తున్నాం. వారిలో మన నోవాహు తాత కూడా ఉన్నాడు.
ఇది ఇప్పుడు జరిగే సంగతి కాదు, పురాతనం నాడు జరిగిన సంగతే. ఏం జరిగిందో మీకు జ్ఞాపకం చేయనా? ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 20-21 చూడండి. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. వస్త్రహీనుడిగా ఉండెను అంటే ఈ మాటని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి మందుబాబీడే, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి. ఆరంభం అద్భుతమే, ముగింపే ఘోరం. వస్త్రహీనుడైపడున్నాడట. ఏ రోజు కూడా అంతేగా. మద్యం తాగి బట్టలు ఉన్నాయో తెలియకుండా మురుకు కూపాలలో పడి రోడ్డు పక్కన కుక్కల పక్కన పడుకున్న సంగతులు ఎంతమందిని మనం చూడడం లేదు. ప్రేమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట 31వ కీర్తన సామెతలు 31వ అధ్యాయం 4వ వచనం. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయమే చేస్తారు. అంటే రాజులు అధికారులు మద్యం తాగితే ఆ మత్తులో ప్రజలకు అన్యాయం చేస్తారు. అలాంటి సందర్భాలు ఎన్ని లేవు. ఇంకా దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 మాట్లాడుతుంది. మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అనగా ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు అది దుర్వ్యాపారం, జీవితాలను నాశనం చేసే వ్యాపారం. ఈనాడు ప్రభుత్వాలు కూడా ఇంతమంది ఎన్ని రకాలుగా చనిపోతున్నా, నిరాశ్రయులు అవుతున్నా, రోగగ్రస్తులు అవుతున్నా, మంచాలు పడుతున్నా ఇంకా ఈ మద్యాన్ని రద్దు చేయలేని స్థితి. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కొరకు పంచుతామంటారు. ఇదేం సిగ్గులేని పని, అర్థం కాదు. ఓ పక్కన జీవితాలు నాశనమైపోతున్నాయి. కనుక జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ దుర్వ్యాపారానికి బానిసలైన అనేకులు తమ బ్రతుకులను నాశనం చేసుకున్నారు. ఎదుగో వాళ్ళ జీవితాలు మనకి బుద్ధిని చెబుతున్నాయి. వాళ్ళ జీవితాలు మన మనస్సును వెలిగిస్తున్నాయి. కనుక నీవు ఎన్నుకున్న నీ స్నేహితులలో మద్యపానానికి బానిసలైన వాళ్ళు ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు. ఇక రెండవ సంగతి మనం చూస్తే సామెతల గ్రంథం 23:20 మాంసము హెచ్చుగా తినువారుతోనూ సహవాసము చేయకు. మాంసము హెచ్చుగా తినువారితో సహవాసం చేయకు అంటే ఇక్కడ ఒక మాట, తిండిపోతులతో సహవాసం చేయకు. సమాజంలో 2 వర్గాలు ఉంటారు. ఒకటి బ్రతకడం కోసం తినేవాళ్ళు, రెండో బ్యాచ్ తినడం కోసం బ్రతికేవాళ్ళు. ఇక వాళ్ళకి ఎప్పుడు చూసినా తినడం 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 తినడం. ఈ తినడం అనేటువంటి పరిస్థితికి అంటే రుచికి అలవాటు పడి దేహాన్ని తృప్తిపరచడం నేర్చుకుంటే, లేకపోతే రుచికి అలవాటు పడిన నాలుకని తృప్తిపరచడానికి నేర్చుకుంటే జబ్బు పడిన దేహాన్ని ఆస్తులమ్మి బ్రతికించాల్సి వస్తుంది కదా. బెత్తెడు నాలుక బారుడి శరీరాన్ని మంచం మీద పడుకోబెడుతుంది, పుట్టుడు రోగాలను కలిగిస్తుంది, హాస్పిటల్లో పారేస్తుంది. దేన్ని తృప్తిపరచడానికి? నాలుకను తృప్తిపరచడానికి నువ్వు చేసేటటువంటి పనులు అంటే మన స్థాయికి మించిన ఆహారం, మన యొక్క అతి అలవాటు మన జీవితాలను నాశనం చేస్తుంది. కనుకనే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, మాంసం హెచ్చుగా తినువారుతో అంటే తిండిబోతులతో సహవాసం చేయకు. ఈ రోజున మనం ఎక్కడ చూసినా చూడండి, ప్రతి రోడ్డు పక్కన 4 రోడ్ల కూడల్లో అమ్ముతున్న ఏకైక వస్తువు ఏంటి అంటే మాంసాహారమే. ఎక్కడ చూసినా అర్ధరాత్రి 12 గంటలకు కూడా, తెల్లవారుజాము 3 గంటలకు కూడా వేపిన మాంసం, వండిన మాంసం రెడీగా దొరుకుతూ ఉంది.
ఇంకా ఇంటికే వస్తున్న మాంసం సంగతి ఇంక చెప్పనవసరం లేదు. అంటే మనుషులు ఎంత తిండి ప్రియులయ్యారో, ఎంత తిండి ప్రియులయ్యారో. ఇప్పుడు ఈ తిండి ప్రియులకు తింటున్నంచే బాగానే ఉంది, తిన్న తర్వాతే ఆరంభమవుతుంది రోగం. తిన్న తర్వాతే. అంటే నాలికను అదుపులో పెట్టుకోలేకపోవడం వలన బ్రతుకెంత నాశనం అవుతుంది. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మీ జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? మొక్క లేకపోతే ముద్ద దిగనోళ్ళైతే ఇప్పుడే నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నీతో నాకు స్నేహం వద్దని చెప్పు. చుక్క లేకపోతే, చీకటి అడితే చుక్క లేకపోతే నిద్ర రాదు అనుకుంటే అలాంటి వాళ్ళు నాకు వద్దని చెప్పు. ఆ తర్వాత మరొక సహవాసాన్ని గురించి మాట్లాడదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసం చేయకు, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకు. నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఇది కూడా భయంకరమైన సహవాసమే. కోపచిత్తులు, మూర్ఖులు, క్షణికావేశకులు, ఇలాంటి వాళ్ళతో స్నేహం ఎలా ఉంటుంది అని అడిగితే కొన్నిసార్లు మన బ్రతుకే ఉరి తెస్తుంది. అనవసరమైన ఆవేశంతో, కట్టలు తెచ్చుకున్న కోపంతో ఇతరుల మీద పడినప్పుడు వానితో పడే మన జీవితం కూడా నాశనం అవుతుంది. కనుకనే ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మన సహవాసంలో ఎలాంటి వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటే, మందుబాబులు ఉండకూడదని చెప్పుకున్నాం, తిండిబోతులు ఉండకూడదని చెప్పుకున్నాం, కోపసిత్తులు ఉండకూడదు. ఈ రోజున అలాంటి వాళ్ళు నీ స్నేహంలో, నీ సహవాసంలో ఉంటే నీ ప్రాణానికే ప్రమాదం, నీ యొక్క సిరికే ప్రమాదం. జాగ్రత్త. ఆ తర్వాత మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. వేశ్య సాంగత్యము చేయకు, చెడు స్త్రీలతో సహవాసం చేయకు. ఈనాడు మితిమీరినటువంటి టెక్నాలజీతో, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఎక్కడ చూసినా లైంగికపరమైన పాపం పెచ్చిమీరిపోయింది. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు అనే తారతమ్యం లేకుండా, స్త్రీలు పురుషులు అనే తారతమ్యం లేకుండా, యవనస్తులు వృద్ధులు అనే తారతమ్యం లేకుండా లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి హద్దులు దాటుతున్న సంగతులు మనం చూస్తున్నాం. 2 పిల్లల తల్లి పెళ్లి కాని ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయిందంటే, పెళ్లి కాని కుర్రాడు 2 పిల్లల తల్లిని తీసుకువెళ్ళిపోయాడంటే సమాజం ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళుతుందో మీరు ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నీ బలము స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకు. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను సిల్కించి నిన్ను లోపరుచుకొన నీయకము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రమే మిగిలియుండును. అంటే వేశ్యలతో సాంగత్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో అనేకులను మనం చూసాం. గత చరిత్రలో ఇలా వేశ్యలకు బానిసై జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు అనేకులు చరిత్ర తిరగేస్తే ఆ అడుగు ముద్రలు ఇంకా మిగిలే ఉన్నాయి. క్షణికమైన సుఖం కొరకు బంగారం లాంటి జీవితాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 27వ వచనం కూడా, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రము కాలకుండునా. వేశ్యా సాంగత్యం, చెడు స్త్రీల సహవాసం, వీళ్ళెక్కడో లేరు, ఏదో రెడ్ లైట్ ఏరియాలో లేరు. వీళ్ళు సభ్య సమాజంలో మన మధ్యలోనే ఉన్నారు. క్షణికమైన శరీర ఇచ్ఛను తీర్చుకోవడానికి సంసారాలను
కూల్చుకుంటున్న వ్యక్తులను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మన సహవాసంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? ఓ పెద్ద ఆయన ఇలా అన్నాడు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వంటే ఏంటో చెబుతానన్నాడట. నిజమే కదా? మన స్నేహితులు ఎలా ఉంటే మనం అలాగే ఉంటాం అనేది నిజం కదా? కనుక ఈ రోజున నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే మనకి ఎలాంటి స్నేహం ప్రాముఖ్యం అని అడిగితే, ఎలాంటి స్నేహం మన జీవితాలని బాగు చేస్తుంది అని అడిగితే, మనం జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు. జ్ఞానులతో చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. నీ బ్రతుకులో దేవునితో సహవాసం చేస్తే నీ స్థితి మారుతుంది. దేవునితో కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే ఆయన అంటాడు, నేను నిజమైన స్నేహితుడిని, నేను నిజమైన స్నేహితుడిని. ఈ రోజున యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడిగా నీతో మాట్లాడడానికి, నీతో సహవాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈరోజు ఈ చెడు స్నేహాలను, సహవాసాలను విడిచిపెట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు, నీ క్షేమాన్ని కోరిన నిజమైన స్నేహితుడు, నిన్ను రక్షించడానికి అవనికేతించిన నిజమైన స్నేహితుడు, ఆయనతో స్నేహం నీ జీవితానికే భద్రత, ఆయనతో స్నేహం నీ భవిష్యత్తుకే భరోసా, ఆయనతో స్నేహం నీ కుటుంబానికే క్షేమం. ఆలోచించు. పరమందున్నవాడు, పరిశుద్ధుడై ఉన్నవాడు నిన్ను ప్రేమించి, నిన్ను స్నేహించి అవనికొచ్చి రారమ్మని పిలుస్తుంటే ఆ స్నేహితుని పిలుపు వినలేవా? ఇంకెంతకాలం ఆ త్రాగుబోతులతో కూర్చుంటావు? ఇంకెన్ని రోజులు ఆ మాంసం తినేవారితో కూర్చుంటావు? ఇంకెంతకాలం ఆ కోపిష్టి వాళ్ళ మధ్య కూర్చుంటావు? ఇంకెన్ని రాత్రులు వేశ్యలతోనే గడుపుతావు? జరిగింది చాలు, జరిగింది చాలు. ఇకనైనా బ్రతుకుని మార్చడానికి, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. రా. అవకాశం చేజారిన యెడల నీ బ్రతుకు అంధకారం అవుతుందేమో, నీ భవిష్యత్తు చీకటి అవుతుందేమో. ఆ రోజున దిక్కులు పిక్కటెల్లగా అరిచినా ఆదరించేవాడెవడుండడు. సమయముండగానే ఆయన కృప నిలిచి ఉండగానే రా. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, బహోన్నతుడా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో చెప్పబడిన ప్రతి మాట మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉంచావు. ఈ మాటలు విన్న ప్రతి వారిని సరిచేసి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.